ఒక అడవిలో ఒక నక్క, కోతి ఉండేవి. అవి రెండూ మంచి స్నేహితులుగా కనిపించేవి. కోతి మోసం లేకుండా స్నేహం చేసేది. కానీ నక్క కోతిని ఎప్పుడు మోసం చేస్తూ ఉండేది. కోతి చాలా తెలివైనది. నక్క మాత్రం చాలా కపటంగా ఉండేది. నక్క ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు నక్క కోతిని అడ్డం పెట్టేది. ఆ విధంగా నక్క కోతిని మోసం చేస్తూ ఉండేది. నక్క గురించి తెలిసిన కోతి ఎప్పటికైనా నక్క మారిద్దని అనుకునేది. ఒకరోజు ఒక నక్క ఒక చెట్టు గురించి చెప్పింది. ఆ చెట్టుకి చాలా రుచికరమైన పండ్లు ఉంటాయని, కానీ ఆ చెట్టుకి ఒక సింహం కాపలా ఉంటుంది అని చెప్పింది. నక్క కోతితో ఇలా అంటుంది, నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి. నీ కాళ్ళు చాలా బలంగా ఉన్నాయి. నువ్వు చెట్టు ఎక్కి ఆ పండ్లు తెచ్చి ఇస్తే మనిద్దరం పంచుకొని తిందాం అంది నక్క. కోతి నక్క మాటలను నమ్మింది. అవి రెండు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. కోతి చెట్టెక్కి పండ్లను కోస్తుంది. కోతిని చూసిన సింహం గట్టిగా గర్జించింది. ఆ నక్క సింహం గర్జన విని భయంతో కోతిని విడిచి అక్కడి నుంచి పారిపోయింది. ఏయ్ కోతి, నీకెంత ధైర్యం, నా చెట్టెక్కే కాయలు కోస్తావా అని అంది సింహం. అప్పుడు కోతి చెట్టు దిగి ఇలా అంటుంది, అయ్యో మహారాజా, ఈ చెట్టు మీదని నాకు తెలియదు. తెలిస్తే కనుక ఎక్కేదాన్నే కాదు. ఒక నక్క ఈ చెట్టెక్కి నన్ను కాయలు కొయ్యమంది, అందుకే కాయలు కోస్తున్నాను అని అంది కోతి. ఆ సింహం కోపంతో నక్క ఎక్కడ ఉంది అని అడిగింది. ఆ నక్క మీ గర్జన విని ఇక్కడి నుండి పారిపోయింది అని కోతి చాకచక్యంగా సమాధానం చెప్పింది. అప్పుడు సింహం కోతితో ఇలా అంది, ఇక నుండి నువ్వు నా చెట్టు దగ్గరికి రావద్దు. ఒకవేళ వస్తే కనుక నేను నిన్ను తినేస్తాను అలా అంది సింహం. అప్పుడు ఆ కోతి అక్కడి నుంచి ఆనందంగా పారిపోతుంది. ఈ కథ నీదేంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్? తెలివితో సమస్యలను పరిష్కరించవచ్చు. కపటమైన వ్యక్తుల మాటలు నమ్మవద్దు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.